ఇటీవల పవన్ కళ్యాణ్ గారు ఒక తేనె తుట్ట లాంటి ఒక విషయాన్ని కదిలించారు. అదేంటంటే దక్షిణాది రాష్ట్రాల పట్ల ఒక వివక్ష ఉంది మొదటి నుంచి, స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి అని అన్నారు. సీనియర్ పొలిటీషియన్గా సోనియా గాంధీ లాంటి జాతీయ స్థాయి వ్యక్తులకి సాన్నిహిత్యం ఉన్న వ్యక్తిగా, నేషనల్ అడ్వైజరీ కమిటీలో సభ్యులుగా మీరు ఢిల్లీ పాలిటిక్స్ని చాలా దగ్గరగా చూశారు. ఢిల్లీ నుంచి జరిగే పరిపాలన సూక్ష్మాలు కూడా మీకు చాలా తెలుసు. పవన్ కళ్యాణ్ గారి మాటలతో మీరు ఏకీభవిస్తారా? దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు ఢిల్లీ రాజకీయం సూక్ష్మంగా తెలిసిన అనుకోలేను, కానీ ఎంతో కొంత ఈ దేశ పరిస్థితి కొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నామని. అధికార వికేంద్రీకరణకు నేను పూర్తిగా అనుకూలం. కాబట్టే 20 ఏళ్ల క్రితం నాకు చాలామంది చెప్పారు, మీరు ఢిల్లీలో పెట్టాలి, ఒక ఆఫీస్ పెట్టాలి, ఢిల్లీలో ఉండాలి, మీరు ఢిల్లీలో ఉంటే మీ ప్రభావం చాలా ఉంటుంది దేశం మీద అనేది నిజంగా నాకు తెలుసు కూడా. కానీ నాదొక మొండి పట్టుదల ఎప్పుడైనా సరే, నమ్మింది ఆచరణలో చూపెట్టాలి, కానీ తాత్కాలిక అవసరాల కోసం దాన్ని మార్చకూడదు. అని ఈ దేశంలో అధికార వికేంద్రీకరణ నమ్మే నేను కూడా ఢిల్లీలోనే కొట్టు పెట్టుకుంటే నా ప్రతిష్ట పెరగచ్చు, నా గౌరవం పెరగచ్చు, నాకు అవకాశాలు రావచ్చు, కానీ అది దేశానికి సరైన సంకేతం కాదు. కాబట్టి మనం ఎక్కడుంటే అదే స్వర్గం. మన చుట్టే నిర్మాణం జరగాలి తప్ప దేశం అనేది ఢిల్లీలో కాదున్నది. హైదరాబాద్లో మీరుంటే హైదరాబాద్లో ఉంది, గోదావరిలో మీరుంటే గోదావరిలో ఉంది, కంకిపాడులో మీరుంటే కంకిపాడులో ఉంది, హుస్నాబాద్లో మీరుంటే హుస్నాబాద్లో ఉంది. ఆ రకంగా ఉండాలి అని చెప్పి నమ్మినవాడిని. కాబట్టి అధికార వికేంద్రీకరణ కావాలి. అందుకే ఇప్పుడు వాళ్ళని పట్టుబడుతున్న దానిలో కీలకమైన అంశం ఏంటంటే రాష్ట్రాలకి తమ పరిపాలన వరకు రాజ్యాంగం రాష్ట్రాలకు ఇచ్చిన అధికారం మేరకు ఎలా పరిపాలించాలో నిర్ణయం చేసే అధికారం పూర్తిగా వాళ్ళకి ఇచ్చేయండి. మళ్ళీ ఢిల్లీ నుంచి పెత్తనం చేయబోకండి. ఉదాహరణకి మీ అసెంబ్లీని అట్టే ఎన్నుకోవాలా? ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం నుంచి కొంత నిధులు కానీ ప్రతిదాని కేంద్రం మీద కేంద్రం సొంతం కాదు, అది మన డబ్బులే. ముందు మీరు కేంద్రం ఏమట్లా నోట్లో అచ్చుకొద్ది ఎట్లా మన డబ్బులే వేస్తున్నారు. దీనిలో మన ఒడంబడికలో భాగం తప్ప ఇది ప్రధానమంత్రి గారు ఏ రాష్ట్రానికి ఏ ప్రజలకు దానంగా ఇవ్వట్లా. మన ప్రజలతో మన రాష్ట్రాలతో ఏర్పడిందే ఈ జాతీయ సమాహారం. అసలు కేంద్రం అన్న పదం లేదు, రాజ్యాంగంలో కేంద్రం అన్న పదం లేదు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రాలకి స్వయంపాలన అధికారాలు వీలున్నంత మేరకు ఉండాలి. నేను పూర్తిగా దానికి అనుకోను. దానికోసం ఇదంతా పోరాడుతున్న వాళ్ళకి జిల్లాలకు ఉండాలి, పట్టణాలకు ఉండాలి. కానీ దేశం మొక్కల వాళ్ళని కోరుకోవటం ముందు చూపలేనటువంటిది. ఎందుకంటే ఒకటి, భారతదేశం అనేది 5000 సంవత్సరాలుగా ఒక అవిచ్ఛిన్నమైన సంస్కృతికి నాగరికతకి ప్రత్యేక. ప్రపంచ చరిత్రలోనే ఒక అరుదైనటువంటి ఘట్టం భారతదేశ నిర్మాణం. 22 భాషలు కలిసి భాష విషయంలో సామరస్యంగా ఏర్పాటు చేసుకున్నాయంటే ఇతర దేశాలు ఊహించడానికి కూడా సాధ్యం కాదు. 2 భాషలుంటే తన్నుకు చూస్తున్నారు. తమిళనాడులో, మన శ్రీలంకలో తమిళము సింహళము 2 భాషల మధ్య తగాదా వచ్చి 30-40 ఏళ్ళు పెట్టి నరమేధం జరిగింది. పాకిస్తాన్, మనతో పాటు వచ్చిన పాకిస్తాన్ 2 భాషల కారణంగా 25 ఏళ్లలో ముక్కలైపోయింది. బెల్జియం చూడండి, కెనడా చూడండి, ఎక్కడ చూసినా కూడా అలాంటిది. ఇన్ని భాషలు చాలా సామరస్యంగా మనకు తమిళనాడు పోతే మీకు తెలుసు తమిళ, నాకు తెలియదు. అలాగే ఉత్తరాదికి పోతే అక్కడ భాషలు నాకు తెలియవు. కానీ ఆ ప్రపంచాలు లేకుండా ఈ దేశం చాలా శాంతియుతంగా ఏ ఇబ్బందులకు నడవగలుగుతుంది. రెండోది, మనకు కామన్ మార్కెట్ ఉన్నది. మనం ఇక్కడ హైదరాబాద్లో మీరు ఏ ఉత్పత్తి చేసినా దేశం అంతా మనకు మార్కెట్. అలాగే ఉత్తరప్రదేశ్, మరాదాబాద్ ఉత్పత్తి చేస్తే మనకు మార్కెట్ ఇక్కడ. కామన్ మార్కెట్ని కావాలని పోగొట్టుకోవడం ఆధునిక యుగంలో విజ్ఞత గల మనుషులు చేసేది కాదు. మనం మళ్ళీ ఇన్ని దేశాలు ఏర్పాటు చేసుకుని, దేశాల మధ్య సరిహద్దులు పెట్టుకుని, సరిహద్దుల మధ్య మళ్ళీ పోరాటము, సైన్యాలు పెట్టుకుని, ఇదే మనకు కావాల్సింది. ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల మొక్కలైతేనే పోలీసులు మోహరించి అక్కడ తన్నుకున్నారు. మీకు గుర్తుందో లేదో, నాగార్జున సాగర్ దగ్గర తుపాకీలు వాడలేదు, కానీ లేకపోతే ఎంత నరమేధం అయిపోయి ఉండేది. కాబట్టి మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశం మొక్కలవడాన్ని గురించి ఏమాత్రం అలా ఆలోచించడం చాలా ప్రమాదకరం. మీకు ఎంత కొన్ని సందర్భాల్లో నిస్పృహ కలగచ్చు, కోపం రావచ్చు, వ్యతిరేకం కలగచ్చు. కానీ బాధ్యత గలవాళ్ళు ఆ భాష వాడడం అనేది చాలా ప్రమాదకరం. అది ఎవరు ఎక్కడ ఏ ప్రాంతంలోనైనా సరే. అంటే అర్థం ఢిల్లీ మిమ్మల్ని శాసించాలని కాదు. అంటే అర్థం అధికార వికేంద్రీకరణ పూర్తిగా ఉండాలి. రాష్ట్రాలకి రాజ్యాంగం ఇచ్చిన అధికారం మేరకు వాటిని వినియోగించడానికి రాష్ట్రానికి పూర్తిగా స్వయం ప్రతిపత్తి, స్వేచ్ఛ కావాలి. అది జమ్మూ కాశ్మీర్ అయితేనేమి, తమిళనాడు అయితేనేమి, తెలంగాణ అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, ఆ పరపత్యాలు లేకుండా. ఫ్రెండ్స్, వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ యమునా కిషోర్ ఆన్ iDream.